హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. ఇవాళైతే మేము ఒక స్పెషల్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. నిజంగా ఈ ఈవెంట్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ముందుగా సౌదీ అరేబియాలో ఉన్న శాట్స్ గ్రూప్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మేము వెళ్ళేది ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం ప్రోగ్రామ్కి. మార్నింగ్ 9కి స్టార్ట్ అన్నారు ఈవెంట్. మేము 9:30కి అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అప్పటికే చూడండి ఎండ ఎలా ఉందో క్లైమేట్. ఈ ప్రోగ్రామ్కి ముందే మాకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదు అంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చు. మాతో పాటు రియాద్ నుంచి కూడా చాలా ఫ్యామిలీస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వస్తున్నారని తెలిసింది. మేమైతే ఈవెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా సిటీకి కొంచెం దూరంలో విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటారు. ఇది ఎంట్రీలో ఇలా అయితే స్వాగతం బోర్డు పెట్టారు. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య గ్రూప్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళే ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రీలో ఇలా రిజిస్ట్రేషన్ డెస్క్ అని చెప్పారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోని వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి. వాళ్ళు మనకి ఒక టవల్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. దానిపైన జై ఎన్టీఆర్ అని చెప్పి టవల్ పైన ఉంది. మేము వెళ్ళాము, కానీ ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా మంది రావాల్సి ఉంది. కరెక్ట్ టైంకి వెళ్ళామనిపించింది. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. నిజంగా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు వాళ్ళందరికీ ఇదొక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. ఇక్కడ మనకి గెస్ట్లు కూడా త్వరగానే వచ్చేసారు, ఎక్కువ డిలే లేకుండా. మన ఎన్టీఆర్ కొడుకైన నందమూరి రామకృష్ణ గారు, టీడీ జనార్దన్ గారు, ప్రభా రమేష్ గారు వచ్చారు. అండ్ నందమూరి బెనర్జీ అండ్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చారు ఇక్కడికి. ఈ ప్రోగ్రామ్ కి వైవిఎస్ చౌదరి గారు, ఎన్ఎండి ఫరూక్ గారు కూడా రావాల్సి ఉంది, కానీ వాళ్ళకి టైంకి వీసా రాకపోవడం వల్ల రాలేకపోయారు. ఇక్కడైతే గెస్ట్లు వచ్చి కూర్చుంటున్నారు. మేము గెస్ట్లందరినీ కూడా కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా పలకరించారు. డౌన్ టు అర్త్ లా అనిపించింది. రామకృష్ణ గారు కూడా చాలా చాలా ఆప్యాయంగా పలకరించారు అందరినీ కూడా. వాళ్ళందరూ ఇంత దూరం రావటం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రోగ్రామ్ కి శాట్సే కాదండి, సాటా టాసా అని చాలా మంది అయితే వచ్చారు. ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారు. అలాగే సినీ వినీల ఆకాశంలో ధ్రువతారగా వెలుగొందినారు. అటువంటి మహనీయుని తాలూకా కార్యక్రమం సినీ వజ్రోత్సవాన్ని మనందరం ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపించుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇక్కడ అన్ని గ్రూప్స్ వాళ్ళని స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సాటా, శాట్స్, టాసా ఇలా చాలా తెలుగు గ్రూప్స్ అయితే ఉన్నాయి. బహ్రెయిన్ నుంచి వచ్చారు, రియాద్ నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు. సాంకేతిక విభాగం శ్రీ వరప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు ప్రజా సంబంధాలు శ్రీమతి సుచరిత గారు, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ రియాద్ మహిళా విభాగం, శ్రీ ముజామిల్ గారు, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, శ్రీ రంజిత్ గారు, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్. దయచేసి మీరందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నందమూరి రామకృష్ణ గారు, సినీ నిర్మాత, అన్నగారి ముద్దు బిడ్డ, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళారత్న శ్రీమతి ప్రభా రమేష్ గారు, సినీ నటి గారు వేదిక రావాల్సిందిగా పెట్టుకుంటున్నాం. శ్రీ నందమూరి బెనర్జీ గారు, శ్రీమతి నందమూరి బిజిలీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ హరికృష్ణ గారు ఫ్రమ్ బహ్రెయిన్ వేదిక ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ విన్నవించుకుంటున్నాం.
తరువాత ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఇండియా నుండి తీసుకొని వచ్చారంట. నిజంగా శాట్స్ గ్రూప్ వాళ్ళు చాలా చాలా బాగా అరేంజ్ చేశారు ఈ విగ్రహాన్ని. జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత గెస్ట్లందరూ కూడా ఒక షాల్ కప్పబోయారనమాట. కానీ వాళ్ళు కప్పించుకోలేదు, ఎందుకంటే ఆ షాల్ మీద ఎన్టీఆర్ చిత్రం అయితే ప్రింట్ చేయించారు. ఆయనది మేము ఇలా చూపించాలే కానీ మా మీద అలా వేసుకోకూడదు అనే రెస్పెక్ట్తో వాళ్ళైతే షాల్ని ఇలా చూపిస్తున్నారు అందరికి కూడా. నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి షాల్ వాళ్ళు ఎలా అయితే ప్రింట్ చేస్తారో వాళ్ళ టీముతోనే ఇవి ప్రింట్ చేయించి తీసుకొచ్చారంట ఇండియా నుంచి. చాలా అప్రిషియేట్ చేశారు ఈ వర్క్కి. చాలా చాలా బాగా వచ్చింది షాల్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి వచ్చి ఉమామహేశ్వరరావు గారండి. ఈయన సాటా ప్రెసిడెంట్. ఒకప్పుడు తెలుగు వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్చింది ఈయనేనంట. చాలా చాలా పెద్ద వ్యక్తి ఈయన. గుర్తింపు కూడా లేని సమయంలో ఏం చేయాలి అనే ఒక ఆలోచన పుట్టినప్పుడు తెలుగు వారిని ఎలా ఏకతాటిగా ఒకదానికి తీసుకురాగలము అని ఆలోచించినప్పుడు తెలుగు టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనే ఒక క్లబ్ ని నిర్మించగలిగాము. అలాగే దానికి ఆరంభించినప్పుడు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అందులో భాష వ్యక్తీకరణ మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశము, అలాగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఆ సంస్థని జూన్ 18, 2019లో మేము స్థాపించాము. ఆ స్థాపించడమే కాకుండా తెలుగు భాష అభివృద్ధిలో ఎంతో పాటుపడుతూ ఎంతో మంది తెలుగు వారిని ప్రపంచంలో ఉండే తెలుగు వారు పోస్ట్ మాస్టర్స్ అందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి ఎన్నో సమావేశాలు జరిపాము. ఎంతో
మా పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని ముందుకు వచ్చారు. అలాగే ఇంకొక తెలుగు సంస్థ అయినటువంటి గారు మరియు ఇతర సంస్థలు అధ్యక్షులు, నా తోటి తెలుగు ప్రజలు మన తదుపరి కార్యక్రమం రాముడు గుండమ్మ కథ. ఏంటంటే కోవిడ్ టైంలో ఇళ్లలో నుంచి బయట రావడానికి కూడా భయపడ్డ రోజుల్లో రియాద్లో ఉన్న కూలీలకి పూట కూడా రావడం కష్టంగా ఉన్న సమయంలో మా టాసా కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి 200 మంది పైగా నిత్యావసర సరుకులు వాళ్ళు ఆదుకోవడం జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కారణ జన్ముడైన ఎన్టీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆయన ఎంత ప్రాక్టీస్ చేసి కష్టపడి ఆయన మన ముందు ప్రదర్శించారు. ఇవాళ ఈ చిన్న పాప ఎంత కష్టపడి ఉంటుంది. ఆ నోట్స్ ఐ నోట్స్ కానివ్వండి, ఆ శృతి కానివ్వండి,
నాకు కొద్ది గొప్ప సంగీతం తెలిసిన దానిలాగా అసలు నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి, రోమాంచితం. అలా ఒక్క మాట అది ఇంగ్లీష్లో చెప్పే కన్నా మన తెలుగు వారికి అద్భుతమైన మాట రోమాంచితం. అంటే హృదయంలో నుంచి ఒక్కసారి ఉప్పొంగితే ఆ ఒళ్ళు పులకరించి వచ్చేది, కళ్ళల్లో నీళ్లు కానీ మనకి ఆ ఒళ్ళు జలతరింపు కానీ. అదే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ సితార్. అదైన తర్వాత ఈ జగదేక వీరుని కథ, నలుగురు హీరోయిన్స్ అని ఉన్నారు కదా, దగ్గర దగ్గర ఒక 150 సార్లు చూస్తుంటాను ఆయన సినిమాలు అన్నీ. అవి ఆ సాంగ్ చూడండి మీరు ఎక్కడైనా, టాప్ నోట్స్ వచ్చి కింద ఉంటుంది. వీణకైనా, వీణ వాయిస్తున్నారు కదా తెలుస్తుంది, బేస్ నోట్స్ వచ్చి పైన ఉంటాయి. దానిని దశని ఎంత కరెక్ట్గా ఆయన వాయించి ఎంత బాగా ప్రాక్టీస్ చేశారంటే. అదే కాదండి, దీని గురించి నిజంగా చెప్పాలి, తంబురా వేసేటప్పుడు కూడా ఈ ఫస్ట్ ఫింగర్తో వెళ్ళి సెకండ్ ఫింగర్ లాస్ట్ ఫింగర్స్ దొరుకుతుంది, కరెక్ట్గా కూర్చునే పద్ధతి కానీ, దాని మృదంగం బీట్స్ వాయించడం కానీ, యాక్ట్ చేయడం, తబలా కానివ్వండి, అద్భుతం. అసలు ఆయన ఆ రోజుల్లో అందరికీ కూడా, కళాకారులందరికీ కూడా దారి వేసేసి ఉంచారండి. ఈ గెటప్ ఇలా ఉండాలి, ఈ నటన ఇలా ఉండాలి, ఈ నాటకం ఇలా ఉండాలి. ఆయన వేసిన దారిలో మనం పడిపోతాము, పడీలేస్తూ ఆ గమ్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఆర్టిస్టు, అది మెయిల్ కానివ్వండి ఫిమేల్ కానివ్వండి, వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది. దానికి కారణం ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఆయన దేహాన్ని మాత్రమే విడిచిపెట్టారు, కానీ ఆయన మన అందరిలో జీవించే ఉన్నాడు. సో ఈ పాటే నన్ను మాట్లాడించింది. నేను మొన్న అన్నాను కూడా, జనార్దన్ గారు, నేను ఇక్కడ రావడానికి కారణమైన జనార్దన్ గారు, వరప్రసాద్ గారు, ఇంకా నాకు సమయం ఉందట. అప్పుడు మళ్ళీ అంటే నేను స్పీకర్ని కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు శాక్స్ అని ఇన్వైట్ చేసినందుకు. నిక్కచ్చిగా పర్ఫెక్ట్ గా పాటించి చూపించిన వ్యక్తి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, నటరత్న, పద్మశ్రీ, అండ్ మీరన్నట్లు కొద్ది రోజుల్లోనే
తప్పకుండా భారతరత్న కూడా అవుతారని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం చాలా సంతోషం. సో సౌదీ అరేబియాకి మొదటిసారిగా వచ్చిన టీడీ జనార్దన్ రెడ్డి గారికి, నందమూరి తారక రామారావు వారి కుమారులు రామకృష్ణ గారికి అండ్ మహమ్మద్ షేక్ మంత్రివర్యులు మహమ్మద్ షేక్ గారికి సౌదీ అరేబియా మీకు సుస్వాగతం కలుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక సబ్ రిజిస్టర్గా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక యాత్రగా కాకుండా ఆయన తెలుగువారి గుండెల్లో ఒక దేవుడిగా నిలిచాడండి. దేవుడు అయ్యాక దేవుడు అంటే ఏంటి? సహాయం చేయడం. ఆ సహాయం చేయడం కోసం ఆయన ముఖ్యమంత్రి అయి ప్రజలు ఎక్కడ కష్టాలున్నా వాళ్ళందరి కష్టాలు తీర్చేలాగా, రాబోయే తరాలన్నీ గుర్తు పెట్టుకునేలాగా ఆదర్శమైన కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసిన మంచి పనులు, ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ నడుస్తున్నాయి, ఎప్పటికీ అలానే ఉంటాయి. అలాంటి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన స్వర్గీయ నందమూరి రామారావు గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆయన ఫాలో అయిన విధానాన్ని మనం కూడా ఫాలో అవ్వాలి. రావు గారి 75 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని సగర్వంగా నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ 75వ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులు
నందమూరి బిజిలీ గారు వేదిక పైన ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ఎంతో ఆస్వాదించవచ్చు. అందరూ ఒకసారి కూర్చొని ఈ కార్యక్రమాన్ని కనులారా ఆస్వాదించాలని కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి అనిత గారు, శ్రీమతి సుచరిత గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కేవీఎం రాజు గారు, శ్రీ శివ సిరిగిన గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి శారద గారు, శ్రీమతి బ్రహ్మరామ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నందమూరి రామకృష్ణ గారిని సత్కరించవలసిందిగా శ్రీ వరప్రసాద్ గారిని మరియు శ్రీ ఆనందరాజు గారిని కోరుతున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తదుపరి సత్కరించడానికి శ్రీమతి అనిత గారు, శ్రీమతి సుచరిత గారు కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కరతాళతో ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం అయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీమతి బ్రహ్మమ్మ గారు ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి బ్రహ్మమ్మ గారు. చేసేదే చెప్పాడు. అది చాలా కష్టమైనటువంటి విషయం, ఇంకొకరి వల్ల సాధ్యం కాలేదు. ఆయనే చేశారు. మీరు చూశారు ఆ మహానుభావుడు సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా సమాజానికి కొట్టొచ్చినట్టుగా సేవలు అందించారు. అద్భుతం.
ఆవిడతో నేను ఒకరోజు ఫ్లైట్ దిగంగానే మా కారు ఎక్కింది. ఆ కారు ఎక్కినాక ఆవిడ ఎంతసేపు రామారావు గారిని పొగుడుతూనే ఉంది. రామారావు గారు ధైర్యము అలా అయినా ఆవిడ మాటలు వింటే ఎంత మధురంగా ఉన్నాయో మీరు చూశారు. ఆ కళామ తల్లికి పుట్టిన ఈ బిడ్డ నిజంగానే సరస్వతి పుత్రి. ఆ సరస్వతి పుత్రి ఉన్న అనుభూతుల్ని మనం అడిగి తెలుసుకుందాం. సభలో ఉన్నటువంటి సౌదీర్య తెలుగు సమాఖ్య తెలుగు పౌరులకు, తెలుగు ఆడపడుచులకు, చిన్నారులకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ సభలో కూర్చున్నటువంటి మాలో పెద్దలు నందమూరి బెనర్జీ గారికి, దంపతులకు, తారక రామం అనేటువంటి అసలు ఒక బుక్ రాయాలి రామారావు గారి మీద అని అసలు ఆలోచన రావడం అనేది ఎంత గొప్పండి, అద్భుతం. ఎన్నో విషయాలు, తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకునే వారికి ఆ బుక్ చదివితే ఆ కారణ జన్ముడు ఏమిటి అనేది తెలుస్తుంది. అది తెలియడానికి ఆ కార్యక్రమాన్ని నడుము కట్టి ఒక గొప్పగా దాన్ని ప్రారంభించినటువంటి అనర్గళమైన ఇప్పుడే మాటల తుఫాన్తో ఎన్నో ముఖ్యమైన విషయాలు రాజకీయంగా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి, అద్భుతమైన ప్రసంగంలో మనం అందరం తెలుస్తున్నాం. అటువంటి శ్రీ టిడి జనార్దన్ గారికి, మంచికి మారు పేరైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అనంగు పుత్రుడు మా రామకృష్ణ బాబు గారికి అందరికీ కూడా ఒక్కసారి వినయపూర్వకంగా నమస్సుమాంజలు. అలాగే నేను రావాలి అనే ఆలోచన మరి మన అసోసియేషన్లో ఎవరికి కలిగింది అనని ఫ్లైట్లో నేను జనార్దన్ గారిని అడిగాను. ఏమంటే మీరు చెప్పారా? లేదమ్మా, వాళ్ళే అడిగారు. అందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. చూసారా, కేవలం ఎన్టీ రామారావు గారి హీరోయిన్ అయినంత మాత్రాన ఎన్ని సముద్రాలు దాటి ఇక్కడికి పిలిపించి మీ అందరి ఆశీర్వాదాన్ని నాకు లభించేటట్టు చేశారంటే ఇది నా గొప్ప కాదు, పయనించి ఆయన ఆజ్ఞ. ఆ కలియుగ పురుషుడు, ఆ కారణ జన్ముడు, ఆ యుగ పురుషుడు, ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన ఆజ్ఞ ఉంటేనే ఒక బుక్ తారక రామం అనేటువంటి ఒక పెద్ద పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతమని భావిస్తున్నాము. ఆయన్ని సాధారణంగా వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ కూర్చుంటే ఓకే. సభలు శుభోదయం చాలా ఆలస్యమైన ఆకలి తీరిపోయింది. మీ అందరి ప్రేమాభిమానం చూసి మర్చిపోయింది. బృందాన్ని ఆహ్వానిస్తున్నాను. జనార్దన్ గారు మీరు ముందుకు లేకండి సార్. బృందంగా కలిసి ఆ కుమారుడంటే ఆయనకు పంచప్రాణాలు. అలాంటి ఆ బిడ్డ అనారోగ్యంతో కన్నుమూసాక ఆయన జ్ఞాపకార్థం ఆవిరి మీదే రామకృష్ణ చాలా అద్భుతంగా
డిజైన్ చేశారు. నారాయణ గారిని సేలం వారు టీడీడీ కూడా షాల్ తయారు చేస్తారు. ప్రత్యేకంగా డిజైన్ చేసి ఎంతో వారి అభిమానం ఈ చర్చ ఉంచుకున్న వారి శతకోటి వందనాలు. మాకు వారి షాల్ కొత్తుండేది, వారి ఆశీస్సులు తీసుకున్నది నాన్నగారు. మా సాయి జ్యోతి గారు వరప్రసాద్ గారు అడుగుతున్నారని మొట్టమొదటి నాకు ఫోన్ చేశారు. వెంటనే వరప్రసాద్ గారిని లైన్లోకి తీసుకొని మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు గారు టీం అంతా మాట్లాడారు. కార్యక్రమం నిర్వహిస్తానికి ప్లాన్ చేసినప్పుడు వరప్రసాద్ గారు స్వయంగా హైదరాబాద్ వచ్చారు. అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆఫీస్కి వచ్చారు. మా ఆఫీస్కి వచ్చి వారు ఒక సూచన చేశారు. అన్నగారికి ఈ విధంగా ఒక షాల్ చేస్తే బాగుంటుందని డిజిటల్ మోడల్ తీసుకొచ్చి నాకు స్క్రీన్ మీద చూపించారు. ఎక్కడా ఎలా అని అడిగారు. తిరుమలకి ఎట్లయితే వెంకటేశ్వర స్వామి షాల్స్ సప్లై చేస్తారో సేలంలో ఉన్నటువంటి నారాయణ గారు ఒక డిజైన్ తయారు చేశారు. ఇది మనం చేయిస్తే అన్నగారికి బాగుంటుంది అని అనగానే చూస్తే చాలా నచ్చింది. వెంటనే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున మేము నిర్ణయం తీసుకొని మా కమిటీలో చర్చించి ఈ షాల్ని రూపొందించాము. అంటే అసలు ఈ ఐడియా వచ్చిన మన ప్రసాద్ గారికి, దీన్ని వేయమని చెప్పిన మరొక్కసారి జనార్దన్ గారికి ఆయన అభిమానిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇదే కాదండి, ఆయన ఒక్కొక్క గెటప్ వేశారు చూడండి, ఎన్నో ఫోటోలు ఉన్నాయి. దానిని ఇలా చిత్రీకరించడం అనేది చాలా చాలా గొప్పండి. ఆయన ఒక గొప్ప కళాకారుడు అయితేనే ఈ శాలువా తయారు అవ్వదు. అది కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. ఇందాకే చెప్పారు, శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి ఈ మహానుభావుడికి లీలా కుదిరింది, లేకపోతే అది అందరికీ అమరదు. ఇంత బాగా వచ్చినందుకు నాకు ఆయన అభిమానిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో శాలువలు వచ్చినాయి. ఈ శాలువ మా ఇంటికి వస్తుంది. దాన్ని అలాగే ఒక చిత్రపటంలో పెట్టి ఒక గోడ పెట్టుకుంటే అది ఒక భగవంతుడు. అది ఒక చిన్న పుస్తకం చూడండి. మనం ప్రతిసారి ఆ పెద్ద పుస్తకం తీసుకుని వెళ్ళి ఆయన గురించి గబుక్కున్న డౌట్ వచ్చింది అనుకోండి, ఎలా అయితే ఆ పురుషుడి మైలురాళ్ళు అని చెప్పి ఒక పుస్తకాన్ని అయితే అందరికీ ఇచ్చారు. పుస్తకాన్ని వచ్చిన గెస్ట్లందరూ స్టేజ్ మీద లాంచ్ చేశారు. ఇదేంటంటే టీడీ జనార్దన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి సింపుల్గా ఒక పుస్తకం రూపంలో దీన్ని ప్రింట్ చేయించి ఇండియా నుంచి తీసుకొని వచ్చారంట. ఆయన గురించి ప్రతి ఒక్కటి ఉంది. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చదువుకున్నారు, సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు, ఎన్ని సినిమాలు చేశారు, అలాగే ఆయన పాలిటిక్స్లోకి ఎప్పుడు వచ్చారు, ప్రతిదీ ఇంకా ఆయన లైఫ్ స్టైల్ అంతా కూడా ఈ పుస్తకంలో మనకైతే ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము లంచ్ చేయడానికి ఫంక్షన్ హాల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల విల్లా లోపల పెద్ద పార్క్ అయితే ఉంది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అంత ఎండలో కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. పక్కనే హాల్ ఉంది, పెద్ద హాలు. అక్కడ కూర్చొని తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్లో కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు, వెజ్ నాన్ వెజ్లో కూడా. అయిన తర్వాత బటర్ మిల్క్ కానీ టీ కాఫీలు కానీ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ బాగా చేశారు. నెక్స్ట్ లంచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక కపుల్ అయితే ఎన్టీఆర్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ మళ్ళీ యాక్టివ్ అయిపోయారు లంచ్ చేసి. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ వెళ్దామని చెప్పి ఇంటికైతే వెళ్తున్నాము. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. గెస్ట్లు కూడా చాలా బాగా అందరినీ ఆప్యాయంగా పలకరించారు. సౌదీలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. వన్స్ అగైన్ సాట్స్ గ్రూప్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాము మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.